భగత్ సింగ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రౌండ్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలను నిర్వహించారు. పోటీలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో దూసుకుపోతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 371 కోట్ల నిధులతో చాలా వరకు క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు స్పోర్ట్స్ను దూరంగా పెట్టాయన్నారు. ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. గతంలో ఎప్పుడూ లేని విధంగా 371 కోట్ల నిధులతో ఈరోజు తెలంగాణలో చాలా మటుకు గ్రౌండ్స్ను డెవలప్ చేసినాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కు యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నాం. స్కూల్స్ను ఏర్పాటు చేయబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసి ఏదైతే డ్రగ్స్ బారిన కానీ లేకపోతే మద్యం బారిన పడినటువంటి ఎంతోమంది యువమిత్రులని స్పోర్ట్స్ సైడ్ ఈరోజు మరల్చి హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాల్సిందిగా ఈరోజు తెలంగాణలోని యువమిత్రులందరినీ కోరుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైనా ఎనీ ఈవెంట్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మద్దతు పూర్తి సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాం. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ.